Hello everyone, welcome to another episode of Bate Buzz. Today we will analyze New Zealand squad for the T20 World Cup. We will discuss the batsmen, all-rounders and the bowlers. We'll start with Srikanth bro. థ్యాంక్ యూ హరీష్. సో మంచి మంచి టీం. 15 అయితే పర్ఫెక్ట్ ఉన్నారు. ఇందులో 11 ఎవరిని సెలెక్ట్ చేస్తారా అనేది బిగ్ క్వశ్చన్. బికాజ్ యూ వాంట్ టు ప్లే శాంట్నర్, యూ వాంట్ టు ప్లే రచిన్, యూ వాంట్ టు ప్లే బ్రేస్వెల్ కూడా. ఎందుకంటే వాడు రీసెంట్ పాకిస్తాన్ సిరీస్లో బాగానే ఆడిండు. సో మంచి మంచి టీం వీళ్ళది. ఐ థింక్ ఐ థింక్ ఆన్ కరెంట్ ఫార్మ్ హూ షుడ్ నాట్ బి దేర్ అనేసి అంటే ఇట్ కెన్ ఒకరు మాత్రం పక్క ఫెర్గ్యూసన్ గాని ఐ థింక్ దే విల్ ఆస్క్ యూ టు జస్ట్ గో. టిమ్ సౌదీ, ఐ డోంట్ నో టిమ్ సౌదీ T20లో ఎందుకు అవసరం? బికాస్ యూ హ్యావ్ ట్రెంట్ బోల్ట్ ఆల్రెడీ. కాన్వే విల్ బి వన్ సర్ప్రైజ్ బికాస్ ఐ థింక్ లాస్ట్ అంటే ఐపీఎల్ గురించి చెప్తా. ఆ లాస్ట్ 1-2 మంత్స్‌ల హీ వాస్ వన్ ఆఫ్ ద నాన్ పర్ఫార్మింగ్ గైస్. సో ప్లస్ వాళ్ళకి ఇప్పుడున్న ప్రీమియర్ ఆల్‌రౌండర్స్ ఓపెనర్స్‌లో వాడు వన్ ఆఫ్ దెమ్. సో హీ మైట్ బి ఇన్, బట్ నోబడీ నోస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హీ కెన్ డూ అని. అంటే పాస్ట్ రికార్డ్స్ గురించి కాదు, కరెంట్ ఫార్మ్ గురించి మాట్లాడుతున్నా. దెన్ రచిన్ రవీంద్ర ఐ థింక్ విల్ బి ద కీ ఫర్ దెమ్ ఇఫ్ దే హ్యావ్ అ ఛాన్స్ టు విన్. ఎందుకంటే వీళ్ళందరిలో హి ఈస్ వన్ హూ కెన్ బ్యాట్, బౌల్ అన్ని చేస్తాడు. వాడు అండ్ ఐ థింక్ మిచెల్ శాంట్నర్ డౌన్ ద లైన్, ఇన్ కేస్ మిచెల్ శాంట్నర్ అండ్ మైకేల్ బ్రేస్వెల్ టాస్ అప్ వాళ్ళిద్దరు స్లో పిచెస్ ఉంటాయి కాబట్టి అంటున్నా. బికాస్ స్పిన్ ఆప్షన్ ఉంటది. దట్ విల్ బి వెరీ గుడ్ టు వాచ్. Sodhi will be one genuine spinner in there. So he will probably play most of the matches. ఇంకా ఇంకా మిగతాది క్రేజీ ఓపెనింగ్ అంటే ఫినాలను, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళందరూ ఆడుతూ ఉంటారు. బట్ అగైన్ హానెస్ట్‌గా చూసుకుంటే ఐ థింక్ పికింగ్ ఎ 11 ఫ్రమ్ దిస్ టీమ్ విల్ బి వెరీ హార్డ్. మంచి టీమ్. దే డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ టు అట్‌లీస్ట్ సెమీస్ ఈస్ వాట్ ఐ యామ్ ప్రెడిక్టింగ్. Yeah, thank you Srikanth bro. Karan bro. యా వీళ్ళు ఐ డోంట్ నో. ఈసారి అయితే ఐ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఇట్ టు సెమీస్. కన్సిడరింగ్ వాళ్ళకి ఫైర్ పవర్ లేదు టాప్ ఆర్డర్లో అదర్ దాన్ ఫినాలన్. మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ వచ్చేదాకా యూ హ్యావ్ విలియమ్సన్ ఇన్ ద మిడిల్, వన్ డౌన్ ఆర్డర్ బేసికలీ. కేన్ విలియమ్సన్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, బట్ ఐ థింక్ హీస్ టైమ్ ఈస్ డన్ ఇన్ T20s. వాళ్ళు ఉండాలి, లైక్ టీంలో ఉంటారు అనిపిస్తుంది. లైక్ స్మిత్, కోహ్లీ వీళ్ళందరూ ఉంటే బాగుంటారు అనిపిస్తుంది. కానీ ఐ థింక్ కేన్ ప్రైమ్ ఇస్ డన్ ఇన్ T20s. సో దట్ మైట్ బి దేర్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ వరల్డ్ కప్. ఐ మైట్ బి రాంగ్ యాజ్ వెల్, బట్ నాకు అనిపిస్తుంది కేన్ ఈస్ దేర్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. దే షుడ్ హ్యావ్ మేడ్ లైక్ శాంట్నర్ క్యాప్టెన్, అండ్ దట్ వే మంచి మార్క్ చాప్మన్ ఇంక్లూజన్ విల్ బి very better because aggressive batsman. With Kane Williamson, Chapman might have to sit out. But overall, good bowling, spinner. But yeah, their top order, Conway is coming out of injury, so hard to say how he bats. 2-3 players might mess up their winning chances అనిపిస్తుంది. That's all. Thank you bro. యా ఆ టీమ్ కి డ్రాబ్యాక్ కేన్ విలియమ్సన్ ఏమో నాకు తెలిసి ఇప్పుడున్న ఆ టీమ్ లో చూస్తే. బికాస్ ఈజ్ లైక్ రొటేషన్ చేసే క్యాండిడేట్. ఐ నెవర్ సీన్ కేన్ మామా గోయింగ్ అగ్రెసివ్ లైక్ T20 ప్లేయర్. అండ్ దెర్ ఆర్ క్వైట్ ఫ్యూ మ్యాచ్ విన్నర్స్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. బౌలింగ్ యూనిట్ లో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, ఓకే, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, డివన్ కాన్వే ఇంజరీ నుంచి వస్తున్నాడు అని అంటున్నాం, కానీ ఈ స్టిల్ నౌ ఈజ్ ఇన్ ఐపీఎల్ చెన్నై క్యాంప్ లో ఉన్నాడు. సో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ ఇంజురీ ఏదో సిట్టింగ్ కాదు. ఐ థింక్ విత్ ద కాంబినేషన్ సిఎస్కే ఇస్ నాట్ మేకింగ్ ప్లే, బట్ ఐ థింక్ ఈ విల్ బి మ్యాచ్ విన్నర్ టూ. సో బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ టీమ్, వెల్ బ్యాలెన్స్డ్ టీమ్ అదర్ దెన్ కేన్ మామా. వెల్ బ్యాలెన్స్డ్ టీమ్, బట్ ఐ డోంట్ రేట్ దెమ్ టు బి లైక్ ఓకే సెమీఫైనల్స్ కి వస్తారా రాదా. ఈ న్యూజిలాండ్ ఏంటంటే ఎప్పుడో మెల్లగా సందులో నుంచి దూరేసి మెల్లగా వచ్చేసి ఆడ పడిపోతారు ఆ సెమీఫైనల్ స్పాట్ లో. ఎట్లా వస్తారన్నది కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. మెల్లగా వచ్చాడు వాడు సెమీఫైనల్స్ ఆడుతూ సెమీఫైనల్ ఇంటికి వెళ్ళిపోతారు. అట్లనే చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఐసీసీ ఈవెంట్స్ లో. హోప్ ఆమె లైక్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు
New Zealand and South Africa are these two teams where people like them to like మన ఇండియా కాకుండా విన్ అవ్వాలంటే దీంట్లో ఎవరు విన్ అయినా ఫీల్ అవ్వరు అనుకున్నట్టు ఉంటుంది. హోప్ దే మేక్ ఇట్ టు సెమీఫైనల్స్. నా లిస్ట్ లో అనిపించలేదు, బట్ ఇఫ్ దే మేక్ ఇట్ గుడ్ ఫర్ దెమ్. Yeah, thank you, Chanti bro. Yeah, last World Cup నుంచి only 2 changes. Guptill and Milne లేరు and Ravindra and Matt Henry వచ్చిర్రు. So yeah, I think playing 11 last time నుంచి పెద్ద చేంజ్ కాదు. Finalen, Conway and Kane Williamson and then Mitchell, రవీంద్ర ఎక్కడ పెడతారో అర్థమవుతలేదు. ఎందుకంటే రవీంద్ర ప్లేస్ దెన్ ఫిలిప్స్ కానీ చాప్మెన్ కానీ మిచ్చల్ కానీ వాళ్ళ ముగ్గురులో ఎవరొకరు కూర్చోవాలి కంపల్సరీగా. అండ్ అఫ్ కోర్స్ ఇట్లా వి డోంట్ నో ఇఫ్ జిమ్మీ నీషమ్ ఆల్సో ప్లేస్. వాడు వరల్డ్ కప్ కూడా మంచిగా ఆడిండు 2019లో. సో వి డోంట్ నో ఇఫ్ హీల్ గెట్ ఏ ఛాన్స్. సో యా, శ్రీకాంత్ బ్రో చెప్పినట్టు ప్లేయింగ్ 11 ఈజ్ వెరీ టఫ్ టు పిక్. ఎందుకంటే ఇప్పుడు ఫినాలెన్, కాన్వే దాటిన తర్వాత ప్రతి ఒక్కడు బౌలింగ్ వేసాడు అందులో. కేన్ విలియమ్సన్ నుంచి మిచ్చల్, బ్రేస్వెల్, చాప్మెన్, ఫిలిప్స్, రవీంద్ర అందరు బౌలింగ్ వేస్తారు అక్కడ. సో ఇట్స్ వెరీ టఫ్. బట్ ఐ థింక్ ఫాస్ట్ బౌలర్స్ పికింగ్ విల్ బీ హార్డ్. ఎందుకంటే బోల్ట్, హెన్రీ కంపల్సరీ ఉంటారు. సో ఫెర్గ్యూసన్, సౌతీ మధ్యలో కొంచెం ఏం పిక్ చేస్తారో తెలియదు. అండ్ అఫ్ కోర్స్ శాండ్నర్ ఆర్ బ్రేస్వెల్ మధ్యలో ఒకళ్ళే ఉంటారు. బట్ యా, ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. కాకపోతే లాస్ట్ టైం సెమీస్కి వచ్చి ఓడిపోయారు. హోప్ఫుల్లీ ఐ థింక్ ఇట్స్ సేమ్ టీమ్. సో అందుకనే ఐ థింక్ దే విల్ కమ్ టు సెమీస్ అనుకుంటున్నా. సో విల్ సీ హౌ ఇట్ గోస్. కాకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళ లెక్క వీళ్ళ కూడా మంచిగా తాండవిస్తుంటది వెనక్కనే. బట్ యా, హోప్ఫుల్లీ ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫర్ విలియమ్సన్. అసలు ఇప్పుడే అసలు ఎందుకు సెలెక్ట్ చేసారు అనుకున్నా. కాకపోతే ఐ థింక్ మేబీ జస్ట్ క్యాప్టెన్సీ పర్పస్ అనుకుంటా. సో యా, విల్ సీ హౌ it goes for them. But yeah, that's our analysis for the squad of New Zealand for the T20 World Cup. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share and subscribe.